పెండింగ్ లో ఉన్న ఆశాల వేతనం వెంటనే ఇవ్వాలని, ఆశాల సమస్యలు పరిష్కరించాలని నూతన ప్రభుత్వంని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆశా యూనియన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న ఆశా వేతనం వెంటనే ఇవ్వాలని, ఆశల సమస్యలు పరిష్కరించాలని నూతన ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆశా యూనియన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరు మల్లేశంలు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని, కార్మికులు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వేతనం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిమోనియా సర్వే డిసెంబర్ 20 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఉన్నందున ఆశలు సబ్ సెంటర్లకు రాలేరని, ఏఎన్సీ టార్గెట్స్ ఎత్తివేయాలని, టీబీ స్ఫూటం డబ్బాలను ఆశలతో మెప్పించే విధానం రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కర్ల వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు రంగా సంతోష, జిల్లా కోశాధికారి పుష్ప, మండల అధ్యక్షురాలు పల్లెపాటి జ్యోతి, నాయకురాలు లింగ లక్ష్మి, కల్పన, మంగమ్మ, పూలమ్మ, సుజాత, మంజుల, శ్యామల, కవిత, జానకి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.